కాళేశ్వరం బ్యారేజ్ అంశంపై హైకోర్టు సీరియస్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్ విచారణ సందర్భంగా కేంద్ర, తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల భద్రతపై వివరణ కోరింది హైకోర్టు. కన్నెపల్లి, సుందిల్లా పంప్ హౌజ్ల రక్షణ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా మరమ్మతులు చేపట్టలేదని పిటిషన్ దాఖలైంది. వాదనలను విన్న హైకోర్టు అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. కాళేశ్వరం బ్యారేజ్ అంశంపై హైకోర్టు సీరియస్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాళేశ్వరం బ్యారేజీ విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మేడిగడ్డ పిల్లలు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారంటూ హైకోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా పిటిషన్ తన వాదనను వినిపించారు. దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్ను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం పూజించాలని కూడా ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వాదనలు విని ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ తో పాటు కన్నెపల్లి, సుందిల్లా పంప్ హౌస్ పై రక్షణ వివరణ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, ఎన్డీఎస్ఏకు సంబంధించిన అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 21కి వాయిదా వేసినట్టుగా చెప్పింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల అంశానికి సంబంధించి కూడా ప్రతిపక్ష, అధికార పార్టీకి సంబంధించి కూడా ఇటు తీవ్ర వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు హైకోర్టు కీలక ఉత్తర్వులు హైకోర్టు నోటీస్ ఇచ్చినట్టుగా చెప్పబడుతుంది. బట్ పూర్తి స్థాయి ఇప్పటికీ, ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నిలో కారణంగా తెలంగాణలో వర్షాభావం పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ఉన్న నీరును, కిందకి వెళ్తున్న నీరును కూడా ఒడిసిపట్టే అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తున్నట్టు కూడా సదరు పిటిషన్ న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. కిరణ్, అంటే ఇప్పుడు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఒక సైడు వర్షాలు పడట్లేదు, నీటిని విడుదల చేయాలి, ఇందులో జాప్యం చేస్తుందంటూ నోటీసులు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏ, తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం వర్షన్ ఎలా ఉండబోతుంది ఈ నోటీసులపై? ప్రస్తుతానికి ఇప్పటికే పలుమార్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా కేంద్రానికి సంబంధించి వెళ్లారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం సంబంధించి కూడా చేయాల్సిన అవసరం సంబంధించి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి మరొకసారి, ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు మేడిగడ్డ, అన్నారం సంబంధించిన బ్యారేజ్ విషయంలో నీరును పైకి తీసుకువెళ్లే అవకాశం ఉన్నా కానీ పంపులు ఆన్ చేయకుండా కూడా నిర్లక్ష్యం చేస్తూ రైతుల పొలాలను ఎండబెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా ప్రతిపక్ష పార్టీకి చెప్తారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఎస్ఏకి సంబంధించి కూడా వాళ్ళు నోటీసులు జారీ, అంటే వారికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా జారీ చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, ఉన్నా కానీ వాటికి సంబంధించి మరమ్మతులు చేసి ఇతర సంబంధించిన బ్యారేజ్లకు కూడా పంపించే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తున్నది వారి వాదన. సో తాజాగా న్యాయవాది పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టు ఏకీభవిస్తూ వెంటనే ఎందుకు నీరును లిఫ్ట్ చేయట్లేదు, వృధాగా పోతున్న నీరుని ఎందుకు తెలంగాణ రైతాంగం కోసం కావచ్చు కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి తెలంగాణ వారి రైతుల జీవనాడిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తున్నట్టు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ ఎట్లా రిప్లై ఇస్తుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. కాళేశ్వరం బ్యారేజ్ అంశంపై హైకోర్టు సీరియస్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్ విచారణ సందర్భంగా కేంద్ర, తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల భద్రతపై వివరణ కోరింది. కన్నెపల్లి, సుందిల్లా పంప్ హౌజ్ల రక్షణ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా మరమ్మతులు చేపట్టలేదని పిటిషన్ దాఖలైంది. ఈ వాదనలను విన్న హైకోర్టు అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.